ఏం మాట్లాడుతుండవు? పొద్దు పొద్దున్నే తాగుండావా? అప్పుడు అర్థమే సావలా, మట్టిపోరు కదా. అంత బాగుంటుందండి. బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఫ్రెండ్స్, తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, ఎండుమిర్చి వేసుకొని ఫ్రెండ్స్, తర్వాత సన్నగా తరిగిన క్యాబేజీ వేసుకొని ఫ్రెండ్స్ బాండిల్లో బాగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత తగినంత ఉప్పు, పసుపు వేసుకోండి ఫ్రెండ్స్ బాగా ఉడికేటప్పుడు. తర్వాత మేమైతే ఆడిచ్చిన పొడి అయితే వేసుకుంటాం ఫ్రెండ్స్. మా అమ్మ అయితే ఆడిచ్చిన పొడి కారం అది. తర్వాత బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోండి ఫ్రెండ్స్. మీకు రుచికి సరిపడంత కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసాను. తర్వాత వచ్చి లాస్ట్లో వేసిన తర్వాత బాగా కలబెట్టి బాగా అటు ఇటు తిప్పుకొని గరిటెతో. ఆ తర్వాత మనకి లాస్ట్లో అది ఉడికింది అని అనిపిస్తే తర్వాత వచ్చి మనకి పోపుల పొడి ఉంటుంది కదా ఫ్రెండ్స్, పుట్నాల పొడి, జీలకర్ర అన్నీ వేసుకొని మనం చేసుకుంటాం కదా మామూలుగా ఫ్రైలోకి, అలాగే చేసుకొని దాన్ని కూడా లాస్ట్లో ఇంకా దింపేటప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత వేసుకొని ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. మరి మా స్టైల్లో ఎలా చేస్తాము, ఓకే మరి మీ స్టైల్ ఎలా చేస్తారో నాకు కామెంట్. మా నెల్లూరు స్టైల్లో అయితే ఇలా క్యాబేజీ ఫ్రై చేస్తాం ఫ్రెండ్స్. మరి మీ స్టైల్లో ఎలా చేస్తారో నాకు కామెంట్లో పెట్టండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.